అఖండ తాండవం మూవీ. ఈ మూవీకి అయితే మామూలు హైప్ లేదనమాట. చాలా అంటే చాలా హైప్ ఉంది. హైప్ ఉన్నటువంటి మూవీ అఖండ తాండవం మూవీ. అసలు అఖండ తాండవం ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ అయితే అయిపోయారు అనమాట. మన ఎన్డీకే గారికి, బాలకృష్ణ గారికి అయితే ఈ వీడియోలో అయితే మనం అయితే ప్రీమియం షోలు అయితే ఎన్ని పడబోతున్నాయి. అంతేకాకుండా అడ్వాన్స్ బుకింగ్ అయితే ఇప్పుడు ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే మన నందమూరి తారక రామారావు గారు అయితే అసలు ఈ మూవీలో నటిస్తున్నాడు అని చెప్పి ఒక 4-5 సెకండ్లు వచ్చి వెళ్ళిపోతాడని చెప్పి అంటున్నారు. దాని గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసరికల్లా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే రేపు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు చూసుకుంటే సీడెడ్, ఆంధ్ర, నైజాం, అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే బిగ్గెస్ట్ అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారనమాట. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత దీన్ని అయితే బీభత్సంగా ఆదరించడం అయితే మొదలుపెట్టారు. అసలు ఆ డైరెక్టర్ తీసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది మూవీ సర్కల్లా. ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తారు ఎప్పుడు బుక్ చేసుకుందాం ఏం సంగతి అని చెప్పి. బెంగళూరులో కావచ్చు, తెలంగాణ, సీడెడ్, ఆంధ్ర, నైజాం ఇక్కడ మొత్తం కూడా చాలా అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే ఒక 400 నుంచి 500 ప్రీమియం షోస్ అయితే వేయబోతున్నారు. మొత్తం కలిపి అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆల్ ఓవర్ కలిపి దీన్ని ఒక 1000 థియేటర్లో అయితే రిలీజ్ చేస్తారని చెప్పి అయితే టాక్ అయితే వస్తుంది. అంతేకాకుండా అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వచ్చేసరికల్లా రేపు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైతే ఓపెన్ అయితే చేస్తారనమాట బుక్ చేసుకోవడానికి అయితే అడ్వాన్స్ బుకింగ్ అయితే. అంతేకాకుండా మన పరమశివుని రూపంలో అయితే మన పాత ఎన్టీఆర్ గారు అయితే నటించబోతుందని చెప్పి కొంతమంది అయితే అంటారు. బట్ ఒక్కసారి కనుక యమదొంగ మూవీ చూసుకుంటే బిగ్గెస్ట్ హిట్ అయిందనమాట అప్పట్లో. ఆయన మన ఎన్టీఆర్ కెరియర్లోనే బిగ్గెస్ట్ నెంబర్ 1 హిట్ లాగా అయితే మిలిచిపోయిందనమాట. ఎన్టీఆర్ అంటే ఒక కల్ట్ మాస్ ఉంటుంది అనమాట. ఒక మాస్, గాడ్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అంటారు అనమాట. గాడ్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అంటే పాత ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుతున్నా. అసలు ఆయనకి ఏం పేరు పెట్టాలో అర్థం కాదనమాట. అంత పెద్ద మహానటుడు అనమాట ఆయన ఒక పరమశివుని రూపంలో కనుక నటిస్తే మూవీ అయితే ఒక రేంజ్లో అయితే షేక్ చేస్తా అనిపిస్తుంది. అసలు మన ఎన్బీకే గారిని అయితే, బాలకృష్ణ గారిని అయితే చూస్తుంటేనే ఒక్కొక్కరికి అయితే వణుకొస్తుంది అనమాట. ఎందుకంటే మా పార్ట్ 1లో కంటే కూడా మహాదారుణంగా అయితే చూపించడం అయితే జరిగింది. ఒక మంచి హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ, మంచి హిందూ ధర్మాన్ని రక్షించుకుంటూ అయితే మూవీ కొనసాగడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకసారి పాత ఎన్టీఆర్ గారు కనుక ఈ మూవీలో ఖచ్చితంగా నటిస్తే కనుక ఖచ్చితంగా మన వరల్డ్ మొత్తంలో అయితే ఎక్కడెక్కడ తెలుగు ప్రజలు ఉన్నారో వారందరూ కూడా మూవీని అయితే చూసి హిట్ చేసేటువంటి అవకాశం అయితే 100కి 200% అయితే ఉందన్నమాట. అంతేకాకుండా అసలు షేర్ వచ్చేసరికల్లా మొత్తం కలిపి ఒక 100 కోట్లు 150 కోట్లు కొడుతుందని చెప్పి అయితే వార్తలు అయితే గట్టిగా వినబడుతున్నాయి. అదనమాట అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వచ్చేసరికల్లా అది